హాయ్ ఫ్రెండ్స్. నిన్న వెండినాయి బట్టలు అయింది లేదు వెండేసరికి అది 28 అది అక్కది అదేనే అక్కది అది కానీ కరెక్ట్ వేసుకున్నావులే. నేను పెడతలే అది ఆడబెట్టి రాపో జిప్పు పెడతాను. బట్టలు ఉన్నాయి చేతుల మరి కొబ్బరికాయ రాలేదు మన చెట్టుది. పొద్దున నైట్ డోమ్ అని వినపడ్డది, దాని మీద పడ్డది డోర్ మీద. చూద్దా పండు రాలిపోయింది తోపు అని ఒక దాని మీద పడ్డది. పడతారకే సౌండ్ వినపడ్డది. ఇంకోటి కూడా పండింది ఇంకోటి కూడా. పోనీ మీరు రెడీగా పో. వంకాయలు ఉన్నాయి చూద్దాం. చెప్పులు వేసుకొని రావాలా? వద్దులే ఈడొక పిందే ఏం తేలే మరి నేను వేయడానికి. దూరం వెళ్ళమ్మ. ఇట్లా నీ చెవుకేంది? పట్టుకో. ఇంకున్నాయా చూద్దామా? ఇవే నాకు ముళ్ళు ఉన్నాయి. అవును పుచ్చుకుందా? నువ్వు పైన పట్టుకుంటావు అనుకున్నా కదా. ఇవైతే వెళ్ళినాయి. కరేపాకు వద్దు బియ్యం పెట్టిన. అన్నం అవుతుంది. వేణి దాదురా మరిచ్చు. ప్లేట్ ఆయిల్ బుక్కుల నుంచి తాగు కొన్ని బుక్కులు కాదే బుక్కులు. టీ పెడతా నేను. టీ అంటానా? డికాషన్ పెట్టుకుంటాను. డికాషన్ నీ తాగలే కానీ చీ అనొద్దు. తాగేదే కదా అది కూడా. నేను తాగుతా. నిన్న సాయంత్రం కూడా తాగలే టీ. మా
మళ్ళీ టీ అంటావేంది? నిన్న సాయంత్రం టీ తాగలేదు, అయితే ఇప్పుడు డికాషన్ పెట్టుకుంటాను, పాలు లేవు అందుకే. నిన్న సాయంత్రం టీ తాగకపోతే ఇవాళ పాలు ఉంటాయి కదా. ఆ? నిన్న సాయంత్రం టీ తాగకపోతే ఇవాళ పాలు ఉంటాయి కదా. ఆ. నిన్ననే లేవే, అయిపోయినాయి నిన్నటితోటే. వంకాయలు పుదీనా పచ్చడి అయితే ఉంది ఫ్రెండ్స్, ఇక అదైతే తింటాం అన్నమాట. నిన్ననైతే చేశాను పుదీనా పచ్చడి బ్లాగ్ అయితే, వేరే పాత ఛానల్లో అయితే ఉందన్నమాట, సరిత ఫ్యామిలీ బ్లాగ్స్లో. చూడండి, వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చూడండి. మమ్మీ ఉమ్, మమ్మీ ఉమ్. ఇలా పొద్దున మాకు ఇప్పుడే పోయినాక గేమ్స్ ఉంటాయి. అవునా? ఇదే ఫ్రెండ్స్ చూడండి, పచ్చడి అయితే చాలా బాగుంది. మా ఆయన కూడా తిన్నాడు, బాగుంది అన్నాడు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సరే మమ్మీ ఇవాళ ఎందుకు మాకు ఒక్కళ్ళకే గేమ్స్ పెడతారో తెలుసా? నిన్న స్కూల్లో అందరికి పెట్టిర్రు, అందుకనే అవునా? అందరికి ఒకటేసారి ఎందుకని మాకు ఇవాళ పెడతారు అన్న టీచర్. మీకు పెట్టదు. టై తెచ్చుకోపోమ్మా. చల్లారుతున్నాయి కూడా వాటర్. కూరగాయలు అయితే ఏం లేవు ఫ్రెండ్స్, ఇక ఫ్రిడ్జ్ మొత్తం నీట్గా చూసిన మొత్తం. ఐస్ గడ్డ నిన్న దీని కింద లోపల ఉండుంటే నిన్న మొత్తం కరిగిపోయింది అనమాట. ఈ స్విచ్ బటన్ అనేది లోపలికి ఒత్తినాము, ఒత్తడం వల్ల మొత్తం కరిగి వాటర్ అనేది కారిపోయింది. గడ్డ కూడా మొత్తం ఇందులో రాలిపడ్డది ఫ్రెండ్స్, మొత్తం తీసి బయట వేసిన. కూరగాయలు అయితే ఏం కూడా లేవు. టమాటాలును పచ్చిమిర్చి పుదీనా ఒక కట్ట అయితే ఉన్నది, ఏం లేవు అనమాట కూరగాయలు కూడా. ఎగ్స్ అయితే ఉన్నాయి, ఉంటాయిగా. ఏంది అమ్మో, తాగుతారు ఇచ్చు డికాషన్ తాగుతావు అమ్మ. బ్లాక్ టీ అంటాం, బ్లాక్ టీ అదనమాట. ఎవరు ఫ్రెండ్స్ తాగరు, తాగేటోళ్ళు తాగుతారు. అడుగు మరి నువ్వే. ఫ్రెండ్స్ కాఫీలు తాగుతారు. అబ్బో, కాఫీలు తాగుతారట. అవును, కాఫీలు తాగుతారు. ప్రస్తుతానికి ఇంట్లో పాలేనప్పుడు అయితే ఇలాగైతే చేసుకొని తాగుతాం ఫ్రెండ్స్. ఇక బ్లాక్ టీ రెడీ అయిపోయింది. కనపడట్లే. ఇదనమాట. బ్లాక్ టీ. ఇట్లా అనొద్దని చెప్పినా. అంత వేసినవేంది? ఏంటది? అదే టీ పొడి కొంచెం వేసిన. బాగుంది. ఇప్పుడైతే అన్నం కాగానైతే గంజి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు అయితే రిచ్ని అయితే రెడీ చేస్తా. అన్నం పెడితే బాగుందమ్మ పచ్చడి. సరే అదండి, బాగా కాలుతుంది. దీన్ని కలుపుదామా? పచ్చడిని కలపాలి. ఆయిల్ వేసిన కదా. వాటర్ తిన్నారు ఇచ్చు.
పుదీనా పచ్చడి అయితే చేసిన ఫ్రెండ్స్ నైట్ అయితే ఇక అదే వేసి అయితే పెడుతున్నాను ఇప్పుడు పిల్లలకైతే. అబ్బా కాలుతుంది బాగా. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది పుదీనా చట్నీ. ఎట్లుందమ్మా నైట్ తిన్నావు కదా, బాగుందా? ముద్దలు కలిపి పెట్టాలా? తెంపకు, అదేంది తెంపుతాను ఇక పూత పూతుంది అంతే, కాయ కాయ కూడా అంతేగా అంతేగా. బంతి తెంపుకోపోతుందా? నీ ఫ్రెండ్కి ఇస్తావా? వద్దు, ఇలా పూలు ఉన్నాయిగా. ఓ పూలు మర్చిపోయినా, ఇవి పక్కన పక్కన అక్క వాళ్ళు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవి పూలు ఇంకా చెరొకటి అయితే పెడతా. ఇంటి ముందు ముగ్గేస్తా అంటే ఇక పిల్లలు బయట ఉండేసరికి అక్క తీసుకొచ్చి అయితే ఇచ్చిందనమాట. చాలా బాగున్నాయి. చిన్నది పెట్టుకుంటావా? బాగుంది కదా పువ్వు. కింద పడతాయి మళ్ళీ పూలు, నువ్వు బండి ఎక్కకు. ఇంకా పట్టు, టైం అయింది పట్టు. ఎట్లుంది? కనకాంబరం కూడా తెంపాలా? సర్లే. ఇప్పుడైతే ఇక అన్నం తినిపించి అయితే స్కూల్కి అయితే పంపించేస్తా ఫ్రెండ్స్. పుదీనా పచ్చడితో అయితే చాలా ఇష్టంగా అయితే తింటున్నారు నైట్. ఇప్పుడైతే ఇక బాయ్ చెప్పి ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.